రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి అవిధేతగా నడుచుకున్నామో, మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలను మీరు తీర్చండి తండ్రి. వారి భారాలను తొలగించండి, చింతల్ని తీసివేయండి, శోధనలను తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎన్నో అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. కష్టాలను బట్టి కృంగిపోతున్నారు దేవా, వేదన చెందుతున్నారు ప్రవ్వా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ఉద్యోగం లేక బాధపడుచున్నారో, లేక ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులకు సరైన ఉద్యోగం లేక, అయ్యా, చేయడానికి పనులు ఏమీ దొరకక ఎంతగానో ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో ఉంటున్నారు. కుటుంబం గడవక కొరతలు, కరువుల మధ్య జీవిస్తున్నారు. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. కలవరంలో బ్రతుకుతూ, కలత చెందుతూ కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.